జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు. మీకు అందరికీ కూడా తెలిసింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు సిబిఎస్ఈ సిలబస్ని తీసుకొచ్చాడు, ఐబీ కరికులం కూడా తీసుకొచ్చాడు. కోర్స్ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత సిబిఎస్ఈ సిలబస్, ఐబీ కరికులం మొత్తం కూడా గల్లగుడికి వెళ్ళిపోయాయి. ఆనాడు ప్రభుత్వ పాఠశాల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే విప్లవాత్మకమైన మార్పులు అన్నీ కూడా ఉష్కాకి అయిపోయాయి. ఒకటి మాత్రం నిజం, ఏ ఫ్యామిలీనైనా సరే ఆర్థిక పరిస్థితిని పైకి తీసుకువెళ్ళాలి అంటే, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఒకే ఒక ఆయుధం ఎడ్యుకేషన్. మంచిగా చదువుకుంటే, మంచిగా కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే, మంచి నాలెడ్జ్ వస్తే ఈ ప్రపంచంలో ఎంతటి వ్యక్తితో అయినా సరే పోటీ పడి గెలవచ్చు. చదువే లేకపోతే ఇంకా ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి ఏ రేంజ్లో ఉంటుందో మనందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు. అవును, మీరు అందరూ కూడా అనుకోవచ్చేమో చదువుకుంటేనే బాగుపడతారా లేదా బాగుపడతారు, కానీ విలువలు అవి ఇంపార్టెంట్. సంపాదించడం ఎలాగైనా సంపాదిస్తుంటారు. లారీ డ్రైవర్ కూడా నెలకి 50,000 60,000 సంపాదిస్తారు. క్యాబ్ డ్రైవర్ కూడా నెలకి 50,000 60,000 సంపాదిస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అదేవిధంగా మిగతా ఇంజనీర్లు కూడా నెలకి 50,000 60,000 లక్ష రూపాయలు సంపాదిస్తుంటారు. కానీ వర్క్ యొక్క అట్మాస్ఫియర్, వాతావరణం, అదేవిధంగా సొసైటీలో వాల్యూ ఇవి చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్పేది ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి అనేసి. నాన్వేష్, మీరంతా కూడా వీడియోస్ చూస్తుంటారు. నాన్వేష్ను అతను కూడా చెప్తుంటాడు, చాలా అద్భుతంగా చెప్తుంటాడు. అతని యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి గల కారణం చదివే. అతనే చెప్పాడు, కటిక పేదరికం నుంచి వాళ్ళ ఫాదర్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేశారంట. కటిక పేదరికం నుంచి ఈరోజు అతను ఆ స్థాయిలో ఉన్నాడంటే దానికి మొట్టమొదటి కారణం ఎడ్యుకేషన్. మంచిగా చదువుకోవడం వల్లే విదేశాలకు వెళ్ళాడు, చదువుకున్నాడు, ఉద్యోగాలు చేశాడు. తర్వాత ఈ యూట్యూబ్లోకి రావడం, ఈ టూరిజం మీద ఇంట్రెస్ట్ రావడం, తిరగడం, ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసింది. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్ చాలా 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 ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం, టాకింగ్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఇంగ్లీష్ లేకపోతే ఇంకా వాళ్ళు ఎంత చదువుకున్నా వేస్టే. ఎంత గొప్ప చదువులు చదువుకున్నా కమ్యూనికేషన్ స్కిల్ లేనప్పుడు వీళ్ళు చెప్పేది ఆపోజిట్ పర్సన్స్కి, వేరే వ్యక్తులకు అర్థం కానప్పుడు వీళ్ళు ఎంత చదువుకున్నా కానీ ఏం లాభం చెప్పండి. కొంతమంది అంటారు, నేను తెలుగులో అనర్గళంగా మాట్లాడగలను, తెలుగులో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయగలను అనేసి. నువ్వు తెలుగులో అద్భుతంగా మాట్లాడగలవు, ఆంధ్రప్రదేశ్ పీపుల్స్తో మాత్రమే మాట్లాడగలవు. పక్క రాష్ట్రాలకు వెళ్తే, పక్క దేశాలకు వెళ్తే, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలంటే నీ స్కిల్స్ సరిపోదు కదా. అందుకే చెప్పేది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఫ్యూచర్లో ఇంకా దాని ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఏ మోడల్ చూసుకున్నా, ఏ టూల్ చూసుకున్నా అన్నీ కూడా ఇంగ్లీషే. ఏఐ మీరు చూస్తున్నారు, ఏ టెక్నాలజీలతో మనం బతకాలి అంటే, దాంతో పోటీ పడాలి అంటే, జీవించాలంటే, ఇప్పుడు టెక్నాలజీ జీవించాలంటే వితౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు అసలు లివింగ్ చేయలేవు, నువ్వు బతకలేవు, నువ్వు ఉద్యోగం చేయలేవు. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా చాలామంది సఫర్ అవుతున్నారు. అది చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ తీసుకొచ్చాడు ప్రభుత్వ పాఠశాలలు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కాబట్టి అలా వెళ్ళిపోతుంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి ఎక్కువగా తెలుగు మీడియమే ఉంది కాబట్టి వాళ్ళు కూడా కాంపిటీటర్స్తో, గ్లోబల్ వాళ్ళతో ఫైట్ చేయాలి, వాళ్ళతో ఎదుర్కోవాలి అంటే ప్రభుత్వ పాఠశాల కూడా ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ, తప్పనిసరి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, బుక్స్ కూడా ప్రింటింగ్, వన్ సైడ్ తెలుగు, ఇంకొక సైడ్ ఇంగ్లీష్, చాలా అద్భుతంగా చేశారు. అఫ్కోర్స్ ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా లేదా దేవుడికే తెలియాలా, వాళ్ళకే తెలియాలి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ మేధావులంతా కూడా చాలామంది తెలుగుని చంపేస్తున్నారు, తెలుగు మేధావులంతా ఎవరెవరో వచ్చారు, వెంకయ్య నాయుడు అంట, ఆ నాయుడు ఈ నాయుడు ఎవరెవరో వచ్చారు, తెలుగును కూనీ చేసేస్తున్నారు, చంపేస్తున్నారు, అసలు లేకుండా చేసేస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పోయేకాలం వచ్చింది? ఇంగ్లీష్ అంటున్నాడు. ఇంగ్లీష్తో ఇంకేమన్నా సరే ఫుడ్ అన్నం పెడుతుందా? అబ్బో నా సామెతంగా అట్లా ఎరగదీశారు. ఈవెన్ కోర్టులకు వెళ్ళి ఏదో చేశారు, ఏదో గబ్బులేపారు, ఆపించారు. తెలుగు ఇంపార్టెన్స్ కదా, ఇంగ్లీష్ నాడే తీసుకొస్తారు, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఇంపార్టెంట్ కదా, తెలుగు నాడు చేపిస్తాం, అది చూపిస్తాం. అబ్బో నా సామెతంగా ఎరగదీశారు. మామూలుగా ఎరగదీలే, మీరంతా కూడా చూశారు కదా.
ఇప్పుడు అదే ఇంగ్లీష్ కంపల్సరీ తప్పనిసరి ఈ రోజులో బతకాలంటే ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ తప్పనిసరి అని చెప్పేసి ఏపీ హైకోర్టు చెప్పింది. ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకపోతే అవకాశాలు రావు అని చెప్పేసి ఏపీ హైకోర్టు ప్రస్తావించింది. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ అవసరమని చెప్పేసి హైకోర్టు అభిప్రాయపడింది. ఇంగ్లీష్ రాకపోతే అవకాశాలు దక్కకపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పింది. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్లోనే బోధించాలంటూ విద్యాశాఖ జారీ చేసినటువంటి ఉత్తర్వులను ఒక ప్రొఫెసర్ సవాల్ చేశారంట. అయితే పాఠశాల తెలుగు కూడా ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ న్యాయవాది కోర్టుకి వివరించారంట. దీంతోనే వివాదం పరిష్కారమైందని చెప్పేసి న్యాయమూర్తి గారు చెప్తూ ఇంగ్లీష్ అవసరాన్ని చాలా స్పష్టంగా అతను చెప్పడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ లేకుండా ఈ రోజుల్లో బతకడం మీకు బాగా తెలుసు. రాజకీయాల కోసం మీరు తెలుగు ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి మాట్లాడడం తప్పు కాదు, కానీ ఇంగ్లీష్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఇంగ్లీష్ మీడియాన్ని ఎంత ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే అంత బాగుంటుంది. ఆ పిల్లల యొక్క జీవితాన్ని మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు.